గౌరవ్ మిగిలిన ముగ్గురు కుప్పకూలిపోయినట్లు అయిపోయారు. ఈ నలుగురు పుట్టిన దగ్గర్నుంచి వెల్దీ ఫ్యామిలీలో ఉన్నారు. దేనికి తడుముకోకుండా అన్ని సౌకర్యాలు అనుభవించారు. అలాంటిది ఈరోజు కడుపేదరికాన్ని ఎలా ఫేస్ చేయాలి అని భయపడుతున్నారు. అయినా సడన్ గా ముసలాయనకి ఈ బుద్ధెందుకు పుట్టింది? మా ఆస్తులన్నీ వెనక్కి తీసుకుంటారా? అసలు మేమెలా ఇలా బ్రతకాలి అని అనుకున్న వాళ్ళకి స్వర్గం నుండి నరకానికి పడిపోయినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా చందు, గౌరవ్లకి వాళ్ళు చచ్చిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు తమ లైఫ్ ని కోల్పోయారు. ఇప్పుడు తమ సర్వస్వాన్ని, తమ గుర్తింపుని అన్నీ కోల్పోయారు. ఈరోజు వీధుల వెంట తిరుగుతూ అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికంటే చావటమే ఎంతో మేలు. ట్రాష్ అల్లుడని పిలవబడే శివని హేళన చేసినందుకేనా ఇదంతా అని ఆలోచిస్తున్నారు. గౌరవ్ అతని వెనకున్న ముగ్గురిలో మొహాల్లో కనిపిస్తున్న ఫీలింగ్స్ ని చూసి, ఇప్పటికైనా అర్థమైందా శివతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అని కూల్గా అన్నాడు సురేందర్. మాస్టర్ శివని హేళన చేయడానికి ఎంత ధైర్యం! అందుకే మీకు ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని కోపంగా అన్న లాల్ చాచా, మీరు సురేందర్కి చేతులెత్తి నమస్కారాలు పెట్టండి. ఎందుకంటే ఈరోజు అతను మీ ప్రాణాలు కాపాడాడు. అతనికి థ్యాంక్స్ చెప్పండి అని అన్నాడు. గౌరవ్, చందు, వసుంధర, మోహన్ లాల్ తమ ప్రాణాలు పోయినట్లుగా నిర్జీవంగా మోకాళ్లపై కూర్చున్నారు. వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయి. బాడీగార్డ్స్, వీళ్ళని లాల్ ఫ్యామిలీ నుంచి బయటకి గెంటేయండి. ఒకవేళ వాళ్ళు తిరిగి మళ్ళీ ఇంట్లోకి రావాలని చూస్తే వాళ్ళని వెంటనే చంపేయండి అని ఘాటుగా అన్నాడు లాల్ చాచా. అతని ఆజ్ఞతో లాల్ ఫ్యామిలీ సెక్యూరిటీ ముందుకు పరిగెత్తుకుని వచ్చి వాళ్ళని కొట్టి బయటికి లాక్కుని వెళ్లారు. గతంలో ఎవరినో కించపరిచినందుకు ఇలాంటి ప్రతీకారం తీర్చుకుంటారని, జీవితంలో ఇలా గెంటేయబడతారని వాళ్ళు ఏ రోజు అనుకోలేదు. సురేందర్ ఇంకేమీ మాట్లాడకుండా లూసిఫర్ బ్రదర్స్ ని తీసుకుని ఇక్కడ జరిగింది చెప్పటానికి శివ దగ్గరికి వెళ్లారు. సురేందర్ వెళ్లిపోయాక లాల్ దీర్ఘంగా నిట్టూర్పు విడిచి, ఉదయ్, ఇక ఈ కుటుంబాన్ని నువ్వే చూసుకో. నేనిప్పటికే చాలా పెద్దవాణ్ణి అయిపోయాను. నాకు ఓపిక లేదు అని నిరాశగా అంటూ మళ్ళీ ఒక క్షణం ఏదో అనిపించి ఆలోచించి, సౌందర్య శివ ఫ్రెండ్సే కదా, ఆమెను వెళ్ళి శివతో మాట్లాడమను. కానీ ఇక్కడ వార్తలేవి బయటకు రానివ్వద్దు. సౌందర్యని, శివను సంతోష పెట్టడానికి చేయగలిగిందంతా చేయమను. నీకర్థమైంది కదా? ఇప్పుడు లాల్ ఫ్యామిలీ బ్రతికి ఉండటమా చావటమా, లాల్ ఫ్యామిలీ ఫ్యూచర్ అంతా కూడా సౌందర్య చేతిలో ఉంది. సౌందర్య శివని ఎంతవరకు సంతోష పెట్టగలదో చూద్దాం అని అన్నాడు. తన ఫ్యామిలీ మొత్తం నాశనం అవ్వటం కన్నా కొందరు ఇంట్లో నుంచి వెళ్లిపోవటమే కరెక్ట్ అని ఆయన అనుభవం చెప్తుంది. శివ, సురభి లాల్ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చి కారులో బృందావనం విల్లాకి స్టార్ట్ అయ్యారు. శివ, సురేందర్ లాంటి బిగ్ షాట్ నీ అండర్లో ఉన్నాడు. లాల్ ఫ్యామిలీ మొత్తం నీ ముందు మోకరిల్లింది. ఎలా ఇదంతా అని అన్నది సురభి. ఈరోజు ఆమెకి తన భర్త చాలా క్యాపబుల్ పర్సన్, అలాగే చాలా పవర్ఫుల్ అని అర్థమైంది. లాల్ ఫ్యామిలీ అందరూ తన భర్త ముందు లొంగిపోయారు. ఇది చూడకపోతే ఎవ్వరూ నమ్మరు. యాక్చువల్లీ నేను చాలా పవర్ఫుల్ అని చిన్న స్మైల్తో అన్నాడు శివ. సురభి మెల్లగా పెదవులు కొరుకుతూ ఐ నో అన్నది. సురభికి శివ పైకి కనిపించేంత నార్మల్ పర్సన్ కాదని డౌట్. అసలు శివకి ఇంత పవర్ ఉంటుందని సురభి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు నుంచి ఇంత పవర్ ఉండి కూడా ఎందుకలా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ
అందరి చేత అవమానించబడ్డాడు అనేది సురభికి అర్థం కాలేదు. శివ వెనుక దాగున్న సీక్రెట్ ఏంటో అని అనుకుంది సురభి. ఎనీవే, నేను తనని ఇష్టపడుతున్నప్పుడు తన వెనకున్న పవర్ ఏంటి, సీక్రెట్ ఏంటి అని అడగాల్సిన అవసరం అయితే లేదు. టైం వచ్చినప్పుడు తనే చెప్తాడు అని సైలెంట్ అయింది సురభి. అదే సమయంలో శివ ఫోన్ రింగ్ అయింది. అది కోవింద్ నుంచి. గ్రేట్ మాస్టర్, నన్ను క్షమించండి, ఇదంతా నా వల్లే జరిగింది అని గౌరవంతో భయంతో అన్నాడు కోవింద్ వింద. శివ సైలెంట్గా ఉండటంతో అక్కడ కోవింద్కి చెమటలు పట్టేస్తున్నాయి. శివ గురించి అజయ్ వింద చెప్పినప్పుడు కోవింద్ వింద చాలా షాక్ అయ్యాడు. వెంటనే తన లాయర్ జార్జ్కి కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకున్నాక ఇమ్మీడియట్గా తన తప్పు తెలుసుకుని వెంటనే లాల్ చాచాకి ఫోన్ చేసి చెడామడా తిట్టి లాల్కి విషయం చెప్పాడు. ఇక ఇప్పుడు అజయ్ దగ్గర శివ ఫోన్ నెంబర్ తీసుకుని క్షమాపణ చెప్పడానికి కాల్ చేశాడు. అజయ్ ఎక్కడుండేలా ఏర్పాటు చేశారు అని శివ కూల్గా అడిగాడు కోవింద్ని. ఎందుకంటే అజయ్ శివకి విధేయుడుగా ఉన్నాడు. సో అజయ్ ఇబ్బంది పడటం తనకి ఇష్టం లేదు. డోంట్ వర్రీ, నేను అజయ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాను. ప్రస్తుతం అజయ్ అక్కడే బాంబే సిటీలో ఉన్నాడు అని చెప్పాడు శివ. శివతో మాట్లాడుతుంటే అతను చెమటతో తడిచిపోతున్నాడు. అజయ్ని చూస్తే తనకి గర్వంగా ఉంది. శివ గురించి తెలిసి కూడా బయటకి చెప్పలేదు. ఎవరికీ ఆ సీక్రెట్ తెలియనివ్వకుండా శివని సంతోషపెట్టడానికి చూశాడు. ఫోన్ స్పీకర్ ఆన్ చేయి అన్నాడు శివ. స్పీకర్ ఆన్ అయింది. అజయ్, మీ అంకుల్ తప్పేంటో నాకు చెప్పాలని లేదు, కానీ అతనిపై నాకు మంచి అభిప్రాయం అయితే లేదు. అతను ఉద్దేశపూర్వకంగా చేశాడో లేదా తెలియక చేశాడో తెలియదు, కానీ అతని సపోర్ట్ వల్ల లాల్ ఫ్యామిలీ నా భార్యను కిడ్నాప్ చేయడానికి దారి తీసింది. అలానే నిన్ను అణిచివేయడానికి ధైర్యం చేశాడు. సో అతన్ని శిక్షించాలి అన్నాడు శివ. సార్, ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి. మీరస్సలు వరి అవ్వకండి. అజయ్ని నేను బాగా చూసుకుంటాను. అన్నిటికంటే అతను నా తమ్ముడు కొడుకు అని నుదిటిపై చెమటని తుడుచుకుంటూ, గ్రేట్ మాస్టర్, భవిష్యత్తులో మీకు ఏమైనా వర్క్ చేసి పెట్టాలి అంటే డైరెక్ట్గా నాకు కాల్ చేయండి అని గౌరవంగా అన్న కోవింద్ వింద, మా నాన్నగారు మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయమన్నారు. అవకాశం ఉంటే మీరొక్కసారి వచ్చి మా నాన్నగారిని పర్సనల్గా కలవండి. ఆయన మీతో పాత విషయాలు చాలా మాట్లాడాలి అని అనుకుంటున్నారు అన్నాడు. శివ మెల్లగా నవ్వాడు, కాని ఏం మాట్లాడలేదు. సుందర్ వింద, అతన్ని శివ తన చిన్నతనంలో ఒక్కసారి మాత్రమే కలిశాడు. ఆయన ఈ కంట్రీలోని హై స్టేటస్లో ఉన్నారు. తన తాతయ్య పురుషోత్తం కన్నా కూడా ఓ మెట్టు పైనే ఉన్నాడు. తన తాతయ్య సుందర్ వింద ఒకే తరానికి చెందిన వాళ్ళు. ఈరోజు ఆ పెద్ద ఆయన తనని కలవాలి అనుకుంటున్నాడు అంటే ఏదో ఉంది అని అనుకున్న శివ, నేనెప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి కలుస్తానని సుందర్ విందాకి చెప్పండి అని క్లియర్గా అన్నాడు. సరే మాస్టర్ శివ, నేను పెద్ద ఆయనకి మీరు చెప్పింది చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని ఇక డిస్టర్బ్ చేయను అని గౌరవంగా అన్నాడు కోవింద్ వింద. శివ ఫోన్ కట్ చేసి కారులో వెనకకి వాలి విశ్రాంతిగా కళ్ళు మూసుకున్నాడు. నెహ్రా ఫ్యామిలీ ఇష్యూ ఇంకా క్లియర్ అవ్వలేదు. అది పోటెత్తబోతున్న సునామీ. ఇప్పుడు విందా ఫ్యామిలీ ఇష్యూ ఏంటో అని అనుకున్నాడు శివ. బృందావనంలోని శివ విల్లా ముందు కార్ ఆపిన గౌతమ్ కార్ డోర్ ఓపెన్ చేశాడు. శివ, సురభి కార్ దిగి ఇంట్లోకి వెళ్లారు. గజిబిజిగా కనిపిస్తున్న ఆ ఇంటిని చూస్తుంటే శివకి చిరాకుగా అనిపించింది. ఏదో వింత వాసన వస్తుంది. ఆ వాసన ఆ ప్లేస్ అంతటిని ప్రభావితం చేస్తుంది. అండ్ తను స్పెషల్ గా తెప్పించిన ఫర్నిచర్ అంతా మాయమై ఆ చోట వేరే ఫర్నిచర్ వచ్చింది. సురభి, నేను కొన్న ఫర్నిచర్స్, టేబుల్స్, చైర్స్ ఎక్కడున్నాయి అని అడిగాడు శివ. నువ్వు విలేజ్ నుంచి తెచ్చిన ఫర్నిచర్ గురించి మాట్లాడుతున్నావా? నేను వాటిని చాలా డేస్ బ్యాకే డస్ట్బిన్ లో విసిరేశాను. నా కూతురుతో ఇంత పెద్ద విల్లాలో ఉంటూ అలాంటి తక్కువ రకం ఫర్నిచర్ వాడతావా?
అని ఓ గొంతు అసహ్యంగా పలికింది. శివ, సురభి ఆ వాయిస్ వైపు చూశారు. అక్కడ రేణుకాదేవి ఒంటి నిండా నగలు వేసుకుని స్టెప్స్ దిగుతూ వచ్చి, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడొచ్చి తీరిగ్గా ఫర్నిచర్ గురించి అడుగుతున్నావు? అసలు వాటి గురించి అడగటానికి నీకింకా హక్కుందా? అని శివ ముందు నిల్చొని, అయినా నువ్వు రావటమే మంచిది, సమయానికొచ్చావు. నేను మీ మామయ్య గారు నీతో మాట్లాడాలి అనుకుంటున్నాం అని అంటూ సోఫాలో కూర్చుంది. అత్తా, నువ్వు చెప్పిన చెత్త ఇతనేనా? అని అకస్మాత్తుగా సోఫాలో ఉన్న ఓ అమ్మాయి శివ వైపు చిన్న చూపు చూస్తూ, హలో, నీకింకా నా కజిన్ పక్కన నిల్చోడానికి అర్హతుందా? చూడు, నువ్వు వేసుకున్న డ్రెస్ కనీసం ఓ 5,000 కూడా ఉండదు, కాని మా కజిన్ పక్కన నిల్చున్నావు అని హీనంగా అన్నది రేవతి. సురభి అగ్లీ ఎక్స్ప్రెషన్తో, రేవతి, మైండ్ యువర్ వర్డ్స్, అయినా తను నీకు అన్నయ్య అవుతారు అని అన్నది. ఏంటి సురభి, ఒకసారి అతని వాలకం చూడు, అతను నీకు సరిపోతాడా అని వెక్కిరించినట్లు అన్నది రేవతి. అదే సమయంలో మరొక యంగ్ బాయ్ కాస్ట్లీ డ్రెస్లో చెవి పోగులతో స్టెప్స్ దిగుతూ వస్తున్నాడు. అతని పక్కనే ఓ అమ్మాయి ఉంది. అతను శివ వైపు చూస్తూ, సురభి, ఇతనేనా శివ? ఏంటిలా ఉన్నాడు? నువ్విప్పుడు చాలా రిచ్ అయిపోయావు, ఇలాంటి చెత్త ముక్కను ఇంట్లో ఎందుకు పెట్టుకుంటున్నావు అని అన్నాడు వరుణ్. షటప్ వరుణ్ అని కోపంగా చూసిన సురభి శివ వైపు తిరిగి, శివ, వీళ్ళు మా అమ్మ తరపు రిలేటివ్స్, వీళ్ళిద్దరూ నా కజిన్స్, ఆ అమ్మాయి వరుణ్ ఫ్రెండ్ అన్నది. ఐనో అంటూ శివ రేవతి వరుణ్ వైపు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఓ లుక్ ఇచ్చాడు. ఏంటి, మా రిలేటివ్స్ ని చూస్తుంటే నీకు హ్యాపీగా లేదు కదా? అయినా ఈ విల్లాని కంపెనీ నా కూతురుకిచ్చింది, నేను నా రిలేటివ్స్ ని ఇన్వైట్ చేశాను, మధ్యలో నీకేంటి సంబంధం అని శివతో అన్న రేణుకాదేవి సురభి వైపు చూస్తూ, ఎందుకతనికి అంతలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు? అతను ఉంటే ఉంటాడు, నచ్చకపోతే వెళ్ళిపోతాడు. ఎలాగో నేను మీ డాడీ అతన్ని వెళ్ళగొట్టాలని అనుకుంటున్నాం కదా అని అన్నది. సురభి మెల్లగా శివ చేయి పట్టుకుని, శివ, ఇక్కడ నీ కోపం చూపించకు ప్లీజ్, నా ఫేస్ చూసి వాళ్ళను వదిలే ప్లీజ్ అని శివ చెవిలో గుసగుసగా చెప్పింది. సురభికి శివ ఇక్కడేమైనా ట్రిక్స్ ప్లే చేస్తాడేమోనని భయంగా ఉంది. ఎందుకంటే లాల్ ఫ్యామిలీలో ఏ ఆయుధం లేకుండానే రుద్రదేవ్ని శివ టార్చర్ చేయడం సురభి చూసింది. ఇప్పుడు తన రిలేటివ్స్ ని కూడా ఏమైనా చేస్తాడేమోనని ఆమెకి భయంగా అనిపించింది. శివ చిన్న నవ్వు నవ్వి, పర్వాలేదు, నేను పైకి వెళ్తున్నా, ఫ్రెష్ అయి వస్తాను, మనిద్దరం డిన్నర్కి వెళ్దాం అంటూ శివ ఎవరి వైపు చూడకుండా స్టెప్స్ ఎక్కి 3rd ఫ్లోర్ కి వెళ్లాడు. శివ డీల్ చేసిన పర్సన్స్ తో పోలిస్తే ఇంట్లో వాళ్ళు చాలా తక్కువ అని శివ అభిప్రాయం. అందుకే వాళ్ళని పట్టించుకోలేదు. శివ 3rd ఫ్లోర్ కి వెళ్లేసరికి అక్కడున్న కారిడార్ అంతా మారిపోయింది. కాస్ట్లీ పెయింటింగ్స్ ఉన్న ప్లేస్ లో చవకైన వెస్ట్రన్ ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి. టోటల్ డెకరేషన్ అంతా మారిపోయింది. ఎక్కడ పడితే అక్కడ చెత్త సంచులు ఉన్నాయి. అక్కడంతా కంపు వాసన వస్తుంది. ఇదంతా రేణుకాదేవి పని అయి ఉంటుంది అని అనుకున్నాడు శివ. శివబాబు, ఇవన్నీ మీ అత్తగారు చేయించారు, నేను ఆపలేకపోయాను, నేనెంత చెప్పినా ఆవిడ వినలేదు అని అన్నాడు సెల్వ. తన అత్తగారి గురించి శివకి తెలుసు కనుక పెద్దగా రియాక్ట్ అవ్వకుండా, నాకు తెలుసు చాచా, ఈ విషయంలో నీకేం సంబంధం లేదని, పద వెళ్ళి భోజనం చేద్దాం అన్నాడు. ఇక అతనికి తన రూమ్కి వెళ్లే మూడ్ లేదు. కొన్ని కోట్లు పెట్టి ఈ విల్లాను కొన్నాడు. చాలా ఖరీదైన ఫర్నిచర్ తెచ్చిపెట్టాడు. కాని ఇది వాళ్లకు నచ్చనట్లు ఉంది. ఇక దీని గురించి ఇష్యూ చేయడం ఇష్టం లేక డైనింగ్ హాల్కి వెళ్లాడు శివ. అప్పటికి శ్రవణ్ డిన్నర్ రెడీ చేసి పెట్టాడు. అందరూ తినడానికి చుట్టూ చేరారు. ఇతనేనా శివ అంటే అంటూ ఓ మధ్య వయసు వ్యక్తి శివ వైపు చూస్తూ అడిగాడు. శివ అతని వైపు ఏ భావం లేకుండా చూసి,
చైర్లో కూర్చున్నాడు. సురభి, ఆమె తల్లిదండ్రులు కాకుండా మరో 5 వ్యక్తులు అక్కడున్నారు. వారంతా రేణుక రిలేటివ్స్ అని శివకు అర్థమైంది. సురభి, షికా గ్రూప్స్ లో నువ్వు వైస్ చైర్మన్వి కదా, కానీ నిన్ను షికా గ్రూప్స్ నుంచి టర్మినేట్ చేశారని నా బాయ్ ఫ్రెండ్ చెప్పాడు అని హ్యాపీగా అడిగింది రేవతి. సురభి జాబ్ పోయిందని తెలిసాక రేణుక ఎలా రియాక్ట్ అవుతుంది? ఇన్ని రోజులు తన రిలేటివ్స్ ని హేళన చేసింది. ఇప్పుడు వాళ్ళు వదులుతారా? శివ సురభిల ప్రేమ ప్రయాణం ఎప్పుడు మొదలవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.